ఏందలుడు నీకు పిచ్చి పట్టినా ఏంది నువ్వు చెప్తున్నా పని? పెళ్ళై నెల 10 రోజులు అవుతుంది. నీ బిడ్డ ఇప్పుడు 3 నెలల గర్భవతి. బావా దవకల్లో కోయంపా. దావకళ్ళకి ఎందుకే గింత అంతా దగ్గులేసింది. మిరియాల పళ్ళు తాగినా అదే తగ్గుద్ది. అయినా నేను అంటే ఎంత కేర్ నీకు, అందుకే నువ్వు అంటే నాకు ప్రాణం. నీకోసం కాదు బావా, నా కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ కోసం. నిజమా పూజ? మరి దావకంలో కొంప. బావా ఈ ముచ్చట మా అమ్మ నాన్న కూడా చెప్దాం. సరే అలాగే పట్నం చట్టే పోదాంపా. ఎటు పోతుండ్రా? అమ్మా పూజను దావకంలోకి తీసుకుపోతున్నానే. ఏమైంది బిడ్డ, జ్వరం వచ్చిందా? నిజమా బిడ్డ? నా బంగారు తల్లి పోయి రాకుండా పోయేస్తామమ్మా. హారిక టిఫిన్ బాక్స్ పెట్టినావా? పనుకోవాలి. అయినా ఇంటికాడ ఉన్నాయితే మేస్త్రిగా నాకు 1500, లేబర్గా నీకు 800, ఇద్దరం పంప 2300 వస్తాయి. నేను కాదు, నువ్వు కూడా పోవుడు బందే. ఎందుకే నేను చుట్టాలకి నత్తురా? చుట్టాలైతే నువ్వు చూసుకో, రాత్రి నీకు రానా? చుట్టాలు అత్తురు, కానీ ఎవరో తెలుసా? ఎవలే? నీ బిడ్డ అత్తుంది. నా బిడ్డ వస్తుందా? అయితే పని క్యాన్సల్. ఎప్పుడు వస్తానరే? అవు అదేంది రాని వచ్చిర్రు. బిడ్డ మంచిగా ఉన్నవా? మంచిగా ఉన్నామ్మా, మీరు మంచిగా ఉన్నారా? అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? మంచిగా మామ. నాన్న ఫోన్ చేస్తున్నా దుబాయ్ నుంచి. చేస్తుండు మామయ్య. ఏంది బిడ్డ, పెళ్ళై నెల అయిపోయింది, ఇప్పుడు అచ్చుడు ఈ నాన్నని చూడాలనిపించలేదా నాన్న? నానా నేను నిన్ను మర్చిపోతే కదనే నిన్ను చూడాలనిపించకపోవడానికి. చిట్టి పొద్దుగల లేవంగానే నీ జోలు తీస్తాడే. అన్నం తినేటప్పుడు నీ జోలే, రాత్రి పండుకునేటప్పుడు నీ జోలే, మళ్ళా పొద్దుగల లేవంగానే నీ జోలు తీస్తాడు. గంత పిసనే మేయకు నువ్వంటే. చిట్టి మీరన్నా ఇక్కడ ఉండురి, లేదా మేమన్నా మీ దగ్గరకు వచ్చి ఉంటాం. నాకు ఒక్క బిడ్డవేనైతే నేను చూడకుండా నాకు ఉండబుద్ధి అయితే లేదు. నానా ఒకరి ఇంటికి ఇచ్చినప్పుడు పోవాలి కదనే. పూజ ఏడువకే. మామయ్య నీకు మీ బిడ్డ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మన కొత్తిల్లు పూర్తయినాక అత్తమ్మను నిన్ను అక్కడికే తీసుకెళ్తా. బియ్యం పెట్టిపోయా, ఇంకో చికెన్ తీసుకొస్తా. అయ్యో మామయ్య ఇప్పుడు అవన్నీ ఏమొద్దు. నేను పూజను తీసుకుని హాస్పిటల్ వెళ్తున్నా. హాస్పిటలా? ఎందుకు? ఏమైంది బిడ్డ? అంటే ఇప్పుడు నేను తాతనైతున్నానా? మామయ్య మాకు లేట్ అవుతుంది, దా పూజ. అల్లుడు రాగా కలిసిపోయి మీరు వచ్చాకు అత్తమ్మ వంట చేసి పెడుతుంది. సరే మామయ్య, పోయేటప్పుడు కలిసిపోతాం. హారిక మన బిడ్డున్న అల్లుడు హాస్పిటల్ పోయి మస్తు సేఫ్ అవుతుంది, ఇంకా అత్తలేరేంది వాళ్ళు? నీ ముచ్చట మంచిగానే ఉంది. దావకాన్ల పరీక్షలు చేయొద్దు, మందులు రాయొద్దు, అప్పుడు వచ్చేది ఉండనా? సరే లచ్చవాడు కదా పూరి చేసి చికెన్ మరి. చికెన్ అయింది, ఒక పూరీలు చేస్తే అయిపోతుంది. ఇక
ఏందలుడు నీకు పిచ్చి పట్టినా ఏంది నువ్వు చేస్తున్న పని? నేను చెప్పే మాట ఏంటే నాకు కాదు నీకు పడుతుంది పిచ్చి. ఏంది నువ్వు చెప్పేది? నేనుగా చెప్పుడు ఈ రిపోర్ట్లు చెప్తున్నాయి. పెళ్ళై నెల 10 రోజులు అవుతుంది. నీ బిడ్డ ఇప్పుడు 3 నెలల గర్భవతి. కోర్టుకెళ్ళి విడాకులకు అప్లై చేస్తా. పత్రాలు అందుకోండి, రెడీగా ఉండండి. పూజ ఏంది గిట్లా చేసినావు? అమ్మా నాకేం తెలియదమ్మా, నేనేం తప్పు చేయలేదమ్మా. నాన్న నేను తప్పు చేయలేదు నాన్న. అమ్మా! కూడలేదురా. ఏంట్రా అంత ఎట్లా నువ్వు కూడలేదు? కోడలిగా రాదమ్మా, వాళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చిన. ఏమైందిరా గట్లా మాట్లాడుతుంది? అమ్మా ఇప్పుడు మీ కోడలకు 3 నెలల కడుపు. అరే ఈ సామాన్య బిడ్డ పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్నాడు కదా. ఇంకా నయం మొగనైతే చంపలేదు. హారిక గ్లాస్ తీసుకురా. ఏందయ్యా బయట తాగొచ్చింది కాక ఇంటికి కూడా తెచ్చుకొని తాగుతున్నావు? మన బిడ్డ చేసిన పనికి బతకాలనిపించలేదే. ఊళ్ళో వాడోడు వీడోడు అనే మాటలకు తలెత్తుకొని తిరగలేకపోతున్నానే. పోనీలే అయ్యా, అదే ఆలోచించుకుంటా నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటావేంది? మానం వెనక పానం ఉండేందుకే ఊళ్ళో కొంత మానం అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు వాళ్ళ బిడ్డ చెడిపోయింది, పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుందంటే గుండె దరుక్కుపోతుంది. వాడు అంటాడు పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్నది, ఇంకా నయ్యం మొగని చంపలేదు. ఎట్లా భరించమంటే బతకాలనిపించలేదు హారిక. వేడకయ్యా ఎట్లయితే గట్లాయే. నీకేదన్నా అయితే నీ మీద ఆధారపడి మేమిద్దరం ఉన్నాం. ఇద్దరు అన కాదుక, నీకోసం మాత్రమే బతుకుతున్నా. దాని గురించి పర్లేదు. పూజ నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది? అసలు పెళ్ళి కాకముందే అలా నన్ను లవ్ చేస్తున్నా అంటే నేనే తీసుకుపోయి పెళ్ళి చేస్తోని కదా అని. కానీ పెళ్ళైనాక నలుగురు నన్ను పర్వత బజార్లో పెట్టినావు కదా అని. మీ అమ్మాయిలందరికీ ఎందుకు ఎట్లా తయారయ్యారు? పెళ్ళైనాకొక్కడు, పెళ్ళి కాకముందు ఒక్కడు, మధ్యలో నాలంటోళ్ళు బక్రగల లెక్కుంటాలా? చిన్నప్పటి నుంచి నాకు
ఏ పిల్లని కూడా సరిగా చూడలేదు. పెళ్ళైనాక మా అమ్మ తర్వాత మా అమ్మకి నీకు ఇష్టపడ్డది నేను. నన్ను సమాధానం చేయాలనిపిస్తుంది నీకు. నువ్వు కావాలి. నువ్వు ఆలోచన ప్రతిసారి చికెన్ దూకి రావాలడుగుతుంది కన్నాతో. అయితే లేదు పూజ, నేను తెచ్చుకుందామంటే నలుగురు నాన్న మాటలు అంటారని ఊరుకుంటున్నా. తెచ్చుకున్నా అదేమో కొడుకుని నేను జీర్ణించుకోలేక అవుతున్నాను. పూజ అరే ఏందిరా గిట్ల బియ్యంగా టీలుతున్నావు? అది కాకపోతే ఇంకో దాన్ని చేస్తా. కొంచెం అన్నమన్న తిందురా. హారిక, ఈ దరిద్ర ముఖం నాకు కనబడకుండా చూసుకోమని చెప్పినా కదా. ఇలా దాని పుట్టినరోజు కదయ్యా. ఓహో, సచ్చిన శవాలు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నాయా? అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. ఏమయ్యా, ఇప్పుడు దానికి 5 నెలలు కదా, పొట్ట పైకి కనబడతలేదు, కడుపులో పాప ఎదుగుతలేనట్టుంది. ఒకసారి దావకంలకు తీసుకుపోయి చూపించుకత్తయ్యా. ఏమనేసుకోపా? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? మన బిడ్డకి ఇప్పుడు 2 నెలలండి. మన అల్లుడు అప్పుడే 3 నెలలని బదనం చేసిపోయాడు మనల్ని. ఆశ్చర్యపోట్లేవే? రిపోర్ట్లు మారిపోయినాయి. అన్న పూజనే ఉంది, ఇళ్ళ పూజనే ఉంది, కానీ అందులో నర్సయ్య సన్నఫ్ ఉంది, ఇది స్వామి అని ఉంది. అంటే అప్పుడు పూజ అనే వేరే అమ్మాయి రిపోర్ట్లు మన అల్లుడికి ఇచ్చినట్టున్నారే. అంటే నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. బిడ్డ నేను తప్పు పట్టినా. రఘుదారి కోదాం బాయ్, బిడ్డ నీటిగా ఆ రిపోర్ట్ తీసుకురా. సారీ అమ్మ, నీకోసం బతకాలని ఉంది, కానీ పూజ లేకుండా బతకలేకపోతున్నా. తనను మన ఇంటికి తీసుకురావాలని ఉంది, కానీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి పరువు తీయాలనుకోవట్లేదు. అందుకే నేనే చచ్చిపోతున్నా. పూజ, మన పెళ్ళికి ముందు నేను వాళ్ళని మోసం చేసిర్రో లేకపోతే నువ్వే మోసపోయినావో తెలియదే, కానీ నువ్వు నీకు పుట్టబోయే బిడ్డ మాత్రం
చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. అల్లుడు, నా బిడ్డ నువ్వు నేను అనవసరంగా అపార్థం చేసుకున్నావు. ఈ రిపోర్ట్లు చూసినావా? అప్పటి రిపోర్ట్ నువ్వు తెచ్చినాయి. పూజ, సన్నప్ నర్సయ్య, ఇల్లు చూడు. పూజ, సన్నప్ స్వామి, ఈ 2 నెలల గర్భవతి నా బిడ్డ. ఇలా ఈ లెక్క ప్రకారం ఇప్పుడు 5 నెలలు కావాలి. నువ్వు అప్పుడు రిపోర్ట్లు తీసుకున్నాక డాక్టర్ అడిగినావా? లేదు. అదే అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. డాక్టర్ సరిపోతే మళ్ళీ పరీక్షిస్తుండే, రిపోర్ట్లు మారిపోయినాయి. అప్పటికి నా బిడ్డ చెప్తూనే ఉంది, నాన్న నేను అలాంటిదని కాదని. అనవసరంగా నువ్వు నరకం అనుభవిస్తుంది, దానికి నరకం అనుభవించేటట్టు చేస్తుంది. నాకు క్షమించండి మామయ్య. ఎట్లాంటి తప్పు నేను పూజను అనుమానించిన, నాకు క్షమించండి అత్తయ్య. మరి ఇద్దరు క్షమించేది నా బిడ్డ ఒకతే. అవునప్పా. బావా నేను మోసం చేయలే బావా, నేను బతుకున్నంత కాలం నిన్ను మోసం చేయ బావా. నన్ను క్షమించు పూజ, అనవసరంగా నేను అబద్ధం చేసుకున్నా. బావా నువ్వు ఏడకు బావా, నువ్వు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది బావా.